నటుడి చర్యలు, గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్, అభ్యాసములు, ఎక్సర్సైజెస్. ఆ మాట్లాడే భాషగా ఉన్న నాటకప్రతి మనలను పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ చేయవలసిన పరిస్థితి కల్పిస్తుంది. ఈ దిగువన రాజా ఈడిపస్ గ్రీకు నాటకానికి అనువాదం శ్రీ లక్కాకుల సుబ్బారావు గారు చేసినది. ఈ నాటకంలో నాకు రాజా ఈడిపస్ పాత్ర ధరించే అవకాశం గతంలో వచ్చింది. పైన పేర్కొన్న 4 రకముల చర్యలు ఉపయోగించండి. మీకోసం దీన్ని చదవండి. అందులో ప్రభావితం చేసిన చర్యలను గుర్తించండి. 4 సార్లు చదవండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకము చర్యకు ప్రాధాన్యం ఇవ్వండి. రాజా ఈడిపస్ సంభాషణ. క్రియాన్, నేను నీ దగ్గర నుండి వెళ్ళబోయే ముందు ఈ మాటలు చెప్పని. లోపల నీ చెల్లెలు విగత ప్రాణి అయి పడి ఉన్నది. ఆమెకు నీకు తోచిన విధంగా అంత్యక్రియలు జరిపించు. ఇంకా నా గురించి, నా ఉనికి వల్ల నా పితృభూమికి మరింత ప్రమాదం ఎందుకు కలగనివ్వాలి? నన్ను ఆ కొండల్లోనే కాలం గడపని, అక్కడే మరణించని. సితారియన్, నా జీవితంలో ముడిపడిన సితారియన్ పర్వత శ్రేణి. నా తల్లిదండ్రులు నా మరణానికి సిద్ధం చేసిన చోట వారి ఇష్టాన్ని అనుసరించే నా శేష జీవితాన్ని సాగించి ముగిస్తాను. వయస్సు, వ్యాధులు, ఆపదలు నన్ను కడతేర్చలేవని నాకు తెలుసు. ఘోరమైన చావును తప్పించుకున్న నేను అంతకన్నా ఘోరాలను ఎదుర్కోవటానికే బ్రతికుండాలి. ఈ జీవితానికదే అర్థమైందే. ఈ జీవితానికి అర్థమిదే. క్రియాన్, ఇక నా బిడ్డల సంగతి. మగపిల్లల గురించి నీకేమీ చింత అక్కర్లేదు. ఎక్కడికో పోయి ఎలాగో మనగలరు. కానీ ఆడపిల్లల గురించే నా బాధ. ఇంకా పసిపిల్లవాళ్ళు, నా చాటున పెరిగినవారు, నేను ప్రక్కన లేకపోతే అన్నం ముట్టేవాళ్ళు కారు. అన్నీ మాలో సమంగా పంచుకున్నాం. క్రియాన్, వారి గురించి శ్రద్ధ తీసుకో. క్రియాన్, ఒక్కసారి వాళ్ళను ఈ పెంచిన చేతులతో స్పృశించి పితృహృదయంతో ఏడవని. ఒక్కసారి. కానీ నీ అనుమతితో. నీవు గొప్పవాడివి, దయామయివి. ఒక్కసారి వాళ్ళను స్పృశించని. వారిని నా కళ్ళతో చూసిన తాదాత్మ్యాన్ని పొందని. పిల్లల దగ్గరలో ఉన్నారు. ఆ ఏడుపులు ఎవరి? నా బిడ్డలవి. క్రియాన్కు నాపై దయగలిగి వారిని నా దగ్గరకు పంపాడా? నా బంగారు పాపలు ఇక్కడే ఉన్నారా? క్రియాన్, భగవంతుడు నీకు మేలు చేయుగాక. నాకు కలిగిన కష్టాలు నీకు కలగకుండా నీ జీవితం ప్రశాంతంగా నడుచుగాక. ఎక్సర్సైజ్, అభ్యాసం. నౌ perform an animalization of the speech. See how far you can go. ఎలా ఉంది?
impulses for gesture to return to their deepest animal origins in biting, hitting, spitting, vomiting, embracing, and so on. Allow the words themselves to regress into the sound of these activities. మరికొన్ని విషయాలు మరో భాగంలో